రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారిన ఎస్ఐ ఏజీఎస్ మూర్తి ఆత్మహత్యకు సంబంధించి ఇప్పటికే పోలీసులు అన్ని కోణాల్లోనూ కూడా దర్యాప్తు చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఆయన పనిచేసిన తణుకుకు సంబంధించి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. చూసుకోవచ్చు, ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర సాధారణంగా సీసీ కెమెరాలు ఇప్పుడు సహజంగానే ఉన్నాయి. ఎక్కడ చూసినా సీసీ కెమెరాలతోనే విజువల్స్ అనేవి దాదాపు ఆ రహదారి మీద నుంచి ఎవరు వెళ్ళినా ఏం చేసినా సీసీ కెమెరాల నుంచి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి. అయితే ఏజీఎస్ మూర్తి దాదాపు ఎవరైతే ఉన్నారో ఆయన 2012 బ్యాచ్కి సంబంధించిన ఎస్ఐ. కృష్ణా జిల్లా మచిలీపట్నంతో పాటు ఇటు ఆచంట, పెరవలి, నరసాపురం టౌన్, కాళ్ళ, పాలకోడేరు, ఇతర ప్రాంతాల్లో కూడా ఆయన పనిచేశారు. గత ఆగస్టు నెలలోనే ఈ తణుకు రూరల్ పోలీస్ స్టేషన్కు ఆయన బదిలీ అయ్యారు. అయితే బదిలీ అయిన కొంతకాలానికి దాదాపు ఇక్కడ ఒక కేసుకు సంబంధించి, గేదెల అపహరణ కేసుకు సంబంధించి ఆయన డబ్బులు తీసుకున్నారంటూ కూడా ఆయన మీద ఒకటైతే ఉంది. దీంతో ఆ కేసుకు సంబంధించి ఆయన్ని అధికారులు అప్పటి నుంచి కూడా వీఆర్కు పంపించారు. అయితే వీఆర్కు పంపించినప్పటికీ కూడా దాదాపు కొన్ని ప్రాంతాల్లో ఆయన బందోబస్తు కూడా నిర్వహిస్తూ వస్తున్నాడు. ఇదే రీతిలో పెనుగొండ ఏదైతే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి సంబంధించి చంద్రబాబు నాయుడు పర్యటన ఉండడంతో ఆయన అక్కడ విధులు కూడా అక్కడ వేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే శుక్రవారం చంద్రబాబు నాయుడు రాక కోసం గురువారం నుంచే పోలీసులందరూ కూడా పెనుగొండ ప్రాంతాన్ని పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. ఏజీఎస్ మూర్తి ఎవరైతే సూసైడ్ చేసుకున్న ఎస్ఐ మూర్తి ఉన్నారో తను కూడా గురువారం, అంటే శుక్రవారం చంద్రబాబు నాయుడు రాక గురువారం కూడా ముందస్తుగానే బందోబస్తు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏజీఎస్ మూర్తి గురువారం కూడా పెనుగొండ వచ్చాడు. అయితే వచ్చిన తర్వాత అక్కడ స్థానికంగా ఉండే పోలీసులతో పాటు అతనికి తెలిసిన పోలీసులు అందరూ కూడా అతనికి సంబంధించి బాగానే మాట్లాడాడు, మాతో బాగానే ఉన్నాడు, నిన్న అందరినీ పలకరించాడు, ఈరోజు ఎందుకు ఇలా చేసుకున్నాడు అర్థం కావట్లేదు అంటూ కూడా వారు కూడా అతని బ్యాచ్మేట్స్ కావచ్చు, ఆయన పనిచేశారు ఎక్కడైతే పనిచేశాడో ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించి అందరూ కూడా సిబ్బంది అందరూ కూడా తను చాలా మంచివాడు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఆయన పనిచేసిన ప్రతి చోట కూడా ఆయనకి మంచి పేరు అనేది ఉంది. అయినప్పటికీ కూడా ఈ విధంగా ఎందుకు చేసుకున్నాడు దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే వీఆర్కు పంపిన తర్వాత ఆయన ఏమన్నా కాస్త ఇబ్బందులకు గురయ్యాడా, లేకపోతే ఉన్నతాధికారులు వేధింపులే దీనికి కారణమా, లేక ఇతర కారణాలు ఉన్నాయనే దానిపై కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి. ఏజీఎస్ మూర్తి ఎవరైతే ఉన్నారో తను నిన్న ఉదయం 6:30-7 గంటల ప్రాంతానికి స్టేషన్కి వచ్చారు. స్టేషన్కి వచ్చిన తర్వాత తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్తో బయటికి మనం విజువల్స్లో చూస్తున్న విధంగా ఏదైతే కెమెరామెన్ శేఖర్ విజువల్స్లో క్లారిటీగా చూపిస్తున్నారు. ఆయన స్టేషన్ లోపల కాసేపు ఉండి ఫోన్ కూడా చూసినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత స్టేషన్ బయట ఏదైతే వెనక ప్రాంతంలో వాష్రూమ్, స్టోర్ రూమ్ ఇవన్నీ ఉన్నాయి. మనం ఆ విజువల్స్లో చూద్దాం. ఇప్పుడు ఆ వాష్రూమ్కి సంబంధించి ఆయన ఎక్కడ సూసైడ్ చేసుకున్నాడు అనేది. కాసేపు స్టేషన్లోనే ఉన్న మూర్తి తర్వాత స్టేషన్ నుంచి బయటకు వచ్చి మనం చూస్తున్నాం. స్టేషన్ బయట స్టోర్ రూమ్ ఉంది, దాని పక్కనే వాష్రూమ్ కూడా ఉంది. దానిలోకి వెళ్ళి ఆయన సూసైడ్ చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి సూసైడ్ చేసుకున్నారా లేకపోతే గన్ ఫైర్ అయ్యిందా అనే దానిపై కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయినప్పటికీ బంధువులు ఒకటే చెప్తున్నారు, తను ఈ విధంగా ఎటువంటి ఇబ్బందులు లేవు, తను ఈ విధంగా సూసైడ్ చేసుకునేంత కారణాలు ఏమీ లేవు, ఉన్నతాధికారుల వేధింపులే దీనికి కారణమా అని కూడా వారు కాస్త వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అంటే ఉన్నతాధికారులే ఈ విధంగా అతన్ని వేధించడం వల్ల ఈ విధంగా చేసుకున్నాడా అని కూడా వారు ఒక ప్రశ్న అయితే రేకెత్తిస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా మూర్తి తన ప్రవర్తనలో కాస్త మార్పు కనిపిస్తుందంటూ కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. దాదాపు ఎస్ఐగా సేవలు అందించాలని చిన్ననాటి నుంచి ఆయన కళ అయినప్పటికీ ఎన్నో ప్రాంతాల్లో పనిచేసాడు, ఎక్కడా కూడా మచ్చలేదు, ఎందుకు ఈ విధంగా చేశాడు అంటూ కూడా ప్రతి ఒక్కరూ ప్రశ్న రేకెత్తిస్తుంది. ఎస్ఐ చాలా మంచి వ్యక్తి, దాదాపు పనిచేసిన ప్రతి చోట కూడా ఆయనకి మంచి పేరే ఉంది, ఇలా ఎందుకు చేశాడు అంటూ కూడా ఆయన చాలామంది వార్త అయితే చెప్తున్న పరిస్థితి. ఏజీఎస్ మూర్తి ఈ విధంగా ఎందుకు చేస్తారు అంటూ కూడా వారి బ్యాచ్మేట్స్ కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏజీఎస్ మూర్తి స్టేషన్ బయట నుంచి వచ్చి ఈ విధంగా వాష్రూమ్కి వెళ్ళి ఈ విధంగా చేసుకోవడంతో అక్కడ రక్తపు మడుగులో ఉన్న
ఎస్ఐ ఏజీఎస్ మూర్తిని వెంటనే స్థానికులు పోలీసులు అందరూ కూడా అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకువెళ్ళే లోపే ఆయన దాదాపు మరణించిన పరిస్థితి. ఇదేమైనప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి చాలా చిక్కుముడులు కనిపిస్తున్నాయి. కీలకంగా మారిన ఆయన సెల్ ఫోన్ ఏదైతే ఉందో మొబైల్ ఫోన్, దానికి సంబంధించి ప్రస్తుతం ఆ మొబైల్ ఫోన్ అయితే పోలీసుల ఆధ్వర్యంలో ఉంది. దీనికి సంబంధించి మొబైల్ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అంటూ కూడా బంధువులు ఆరోపిస్తున్నప్పటికీ మొబైల్ మాత్రం పోలీసుల హ్యాండ్ ఓవర్లోనే ఉంది. ఆ మొబైల్ అనేది అసలు ఒకసారి చెక్ చేస్తే దానికి సంబంధించి కాస్త కేసుకు సంబంధించి అతను ఎవరితో మాట్లాడాడు, లాస్ట్ అసలు ఏం జరిగింది అనే దానిపై కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రెండవది సీసీ కెమెరాలు. ఈ కేసులో సీసీ కెమెరాలు కూడా కీలకంగా మారాయి. అతను స్టేషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి కాసేపు ఉండడం, ఆ తర్వాత వాష్రూమ్కి వెళ్ళడం. ఇక్కడ 3 సీసీ కెమెరాలు ఉన్నాయి. మొదటిది బయట ఎంట్రన్స్లో ఒకటి ఉంది, లోపల వచ్చిన తర్వాత ఒక సీసీ కెమెరా ఉంది. ఆయన వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు ఆ వాష్రూమ్ తిన్నంగా కూడా ఒక సీసీ కెమెరా ఉంది. 3 సీసీ కెమెరాలు ఉన్నాయి. అయితే ఈ సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా బయటికి వస్తే అతని యొక్క స్థితి, అంటే ఆ మానసిక స్థితి అప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేశాడు, ఆందోళనగా ఉన్నారా లేకపోతే ఏంటనేది కూడా సీసీ కెమెరాల్లో కాస్త మనం గ్రహించవచ్చు. కాబట్టి ఈ కేసులో మొబైల్ ఫోన్, సీసీ కెమెరాస్ ఈ 2 కూడా కీలకంగా మారాయి. పోలీసుల దర్యాప్తులో ఎటువంటి తేలుతుందో చూడాలి. అయితే బంధువులు ఎస్ఐ ఏజీఎస్ మూర్తికి సంబంధించి బ్యాచ్మేట్స్ ఎవరైతే ఉన్నారో 2012 బ్యాచ్కి చెందిన మూర్తి, అతని బ్యాచ్మేట్స్, బంధువులు ఒకటే ఆరోపిస్తున్నారు. మూర్తి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు, ఉన్నతాధికారుల వేధింపుల వల్ల ఈ విధంగా జరిగింది, మొబైల్ ఫోన్ అనేది బయటికి ఇస్తే దాన్ని బట్టి అర్థమవుతుందంటూ కూడా వారందరూ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎస్ఐ మూర్తికి సంబంధించి ఈ కేసులో కీలక విషయాలు తెలియాలంటే ఏదో ఒకటి, ఐదర్ సీసీ కెమెరా అన్న బయటికి రావాలి, లేకపోతే మొబైల్ ఫోన్స్ అన్న బంధువుల చేతికి వస్తే కాస్త ఏదో ఒకటి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దాదాపు ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఉన్నతాధికారుల యొక్క ప్రవర్తన వల్లే ఎస్ఐ స్థాయి అధికారులు ఈ విధంగా చేసుకుంటున్నారంటూ కూడా కాస్త టాపిక్ బయటకు వస్తుంది. దీనిపై ఈ ఎస్ఐ ఏజీఎస్ మూర్తికి సంబంధించి ఎందుకు ఇలా చేసుకున్నాడో దానిపై బంధువులు ఒకటే చెప్తున్నారు. ఎస్ఐ మూర్తి ఏదైతే ఉన్నారో తను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు, దీని వెనక ఏదో కుట్ర దాగి ఉంది, దీనిపై పోలీసులు నిగ్గు తేల్చాలంటూ కూడా బంధువులు, స్నేహితులు, ఎస్ఐ బ్యాచ్మేట్స్ కూడా కోరుతున్నారు. వీటి చంద్రశేఖర్తో మన ఆర్టీవీ తణుకు నుంచి. మూర్తి గారు మా బావగారండి, మా పిన్ని గారు అమ్మాయిని ఇచ్చాం. ఆయన డ్యూటీ అంటే బాగా ప్యాషను. అసలు చిన్నతనం నుంచి పోలీసు తర్వాత ఎస్ఐ డ్యూటీ కొరకు ఎంతో కష్టపడేవారు. ఆయన ఎక్కడ చేసినా మరి చాలా చక్కగా నమ్మకంగా చేశారు. మరి అటువంటి పరిస్థితుల మధ్యన ఈ విధంగా ఈరోజు మరి ఎస్ఐ గారికి ఇలా జరిగిందంటేనే మాకే ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఎంతో బలమైన వ్యక్తి, ధైర్యమైన వ్యక్తి అండి. ఆయన అంత గమ్మునేమి ఇలాగా సూసైడ్ చేసుకునే అంత మరి తొందరపాటుదానం చేస్తాడని మేము అనుకోవట్లేదు. మరి దీని వెనకాల ఏం జరిగింది, అసలు న్యాయాలు ఏమైనాయి, అసలు ఎవరో దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అవన్నీ మరి గవర్నమెంట్కి కానీ న్యాయ వ్యవస్థకు కానీ తెలియజేయాలి. మరి ఈ విషయంలో మీడియా వారు తదుపరి అందరూ సహకరించాలి, ఆ కుటుంబానికి న్యాయం జరిగించాలి. నమస్తే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.